హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు బేస్మెంట్ వేసుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి అయితే వాళ్ళకి చెక్కుల పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. ఈ రోజు చూసుకున్నట్టే మనకి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళ చెక్కులను పంపిణీ చేశారు. అందులో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాదు, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసుల ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో మొట్టమొదటి బిల్లులను దేవకరానికి చెందిన తెలుగు లక్ష్మి మరికొందరు ₹1,00,000 చెక్కులను అందుకున్నారు. కాగా నోవెటల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారనమాట. ఇక చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి అయితే ఈ చెక్కుల పంపిణీ అనేది మొదలైపోయింది. చాలా మందికి అయితే రావాల్సి ఉన్నాయి, కానీ కొంత టైం అయితే పడుతుందని చెప్పారనమాట. మరి చూడాలి. ఒక 12 మందికి అయితే అంటే మొదలు పెట్టినాం, ఇచ్చిన చెక్కుల పంపిణీ మొదలు పెడుతున్నాం అని చెప్పేసి అయితే ఈ చెక్కుల పంపిణీ అనేది ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారనమాట. తొందరలో మీకైతే మీ అకౌంట్ రూపంలో అయితే మీ అకౌంట్లోకి అయితే ఈ అమౌంట్ అనేది పడబోతున్నాయి. ₹1,00,000 మొదటి పెడతా. చూసుకోండి, మరి క్లియర్గా ఉండాలన్నమాట. మీది అనేది మీరు ఏ ప్లేస్లో కట్టారని చూసుకోండి. ఫస్ట్ ఏదైతే మీరు ప్లేస్ గవర్నమెంట్కి చూపించారో అదే ప్లేస్లో ఈ ఇల్లు అనేది కట్టాల్సి ఉంటుంది. వేరే ప్లేస్లో కట్టినట్టయితే మీ వచ్చిన ఇల్లు అనేది క్యాన్సిల్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. అన్ని క్లియర్గా ఉంచుకోండి, ఓకేనా. ఈ ఇంటికి సంబంధించిన మొత్తం ఒక ఫైల్ ఏర్పాటు చేసుకోండి. మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ ఏదైతే ప్రూఫ్స్ ఇచ్చాయో అవన్నీ ఒక ఫైల్ రూపంలో మీరు చేసుకొని పెట్టుకున్నట్టు మీకు అయితే ఈజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా మీరు ఏదైతే ఇచ్చారో అది కూడా దగ్గర పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీరు ఏదైతే ఉంటుందో కొత్తదాన్ని ఇవ్వండి, లేదంటే పాతది చేసేదే ఇవ్వండి, ఓకేనా. ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.